ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కూతురు మీద చేయి పడిందని నువ్వు అంతులేని ఆవేశం చూపించావు. అదే కూతురు నీకంత గడ్డి పెట్టింది. నీ ఆకలి తీరదు అనుకుని అల్లుడు గారు ఏకంగా కుప్ప వేసిన గడ్డినే పెట్టేశారు. నువ్విలా అరుస్తావనే చెయ్యి కూడా చేసుకుంటావని తెలిసే దూరం జరిగాను. ఏ నీ దగ్గరకు వచ్చి కొట్టలేననుకుంటున్నావా? కొట్టాల్సింది నన్ను కదమ్మాయి. నీకింత అవమానం జరగడానికి కారణమైన మీ అమ్మాయిని. లేదంటే నెమ్మదిగా నీలో లేడీ విలన్ చచ్చిపోయిందని నేను అనుకోవాల్సి వస్తుంది. నువ్వు చెప్పింది కరెక్టే. అసలది అంతగా ఎందుకు ఆ చెర్రి గడికి లొంగిపోయిందో ఇప్పుడే తేల్చేస్తా. ఏదో ఫ్లోలో నేను ఒక మాట అన్నానే అనుకో, మళ్ళీ గడ్డి తినడానికి వెళ్ళాలా ఏంటి నువ్వు? అమ్మో, ఏం జరిగిపోతుందో పైన. ఒక కిరాతకుణ్ణి నమ్మావు. మనసు లేని ఆ గగన్ని ప్రేమించొద్దని నీకు చెబుతున్నా నీకు అర్థం కావడం లేదా భూమి? నీ మీద జాలిపడాలో కోప్పడాలో కూడా అర్థం కావడం లేదు. వాడికి మనసు లేదు, ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు. ఏదో ఒక విషయంలో ఆ గగన్ ఆహాన్ని వాడి అమ్మ చెల్లి దెబ్బ కొడితే ఇదిగో ఈ రోజు నిన్ను ఈ స్టేషన్లో ఎలా ఇరికించాడో వాళ్లను కూడా అలాగే ఇరికించేస్తాడు. కుదరలేదు అంటే వాళ్ళిద్దరినీ ఇంట్లో పెట్టి ఇంటిని తగలబెట్టేస్తాడు. వాడు అలాంటివాడు కాబట్టే తన నాన్న చిన్నప్పుడే వదిలేశాడన్న చిన్న కారణం చూపించి ఎప్పటికీ తన నాన్నగా కృష్ణప్రసాద్ని గుర్తించలేదు. ఆ కృష్ణప్రసాద్ నిజంగానే చచ్చిపోయాడు అనుకున్నప్పుడు తల కొరివి పెట్టలేదు. పెద్ద కొడుగ్గా ఆయనకు తల కొరివి పెట్టడం నీ ధర్మంరా. ధర్మం పాటించని మనిషికి అంతిమ సంస్కార ధర్మం మనము పాటించాల్సిన అవసరం లేదు. బతికున్నాడు అన్న అనుమానం వచ్చినప్పుడు మాత్రం పిండం పెట్టాలనుకున్నాడు. చూసావా వాడిలో ఎలాంటి రాక్షసానందముందో? అలాంటి గగన్ను నువ్వు ప్రేమించావా? నేను బతుకుండగా నువ్వు ఈ పాపం చేయకూడదురా. ఈయన గారు బ్రతికే ఉన్నాడని నాకు తెలుసు. మర్చిపో భూమి. దీంతో ఆ సమస్య తీరిపోతుంది. వీడి అక్క భూమి గుర్తులను వద్దనుకుంటున్నాను. భూమి నీకేం కాదు, నేను వచ్చేసాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. భూమి నీకేం కాలేదు కదా, వెళ్ళిపోదాం. రా భూమి, రా. నేను రాను బావా. భూమి, మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండటం ప్రమాదం. రా. నిన్ను ప్రేమించిన నన్ను ప్రమాదంలా చూశారు కనుకే కదా ఈ రోజు నన్ను ఈ స్టేషన్లో ఇరికించావు. వాట్? ప్రమాదం అనుకుంటున్న నన్ను నువ్వు
ప్రమాదం నుంచి కాపాడ్డం ఏంటి బావా? భూమి, వాట్ ద హెల్ ఇస్ రాంగ్ విత్ యూ? ఇదిగో ఏదైనా ఉంటే బయట మాట్లాడుకుందాం రా. ఏంటి బావా బయట మాట్లాడేది? నా తమ్ముడు శివని కొట్టి మీ ఇంట్లో నుంచి తరిమేశావు కదా. ఓ, నేను ప్రాణంతో ఈ స్టేషన్ లో ఉండడం కూడా నీకు ఇష్టం లేదు కదా? హ, బయటికి తీసుకెళ్లి నన్ను చంపేయాలనుకుంటున్నావా? భూమి, ఆ! ఏంటి అంత తుళ్ళిపడి లేచావు? ఆ గగన్ వచ్చి నిన్ను రక్షించి తీసుకువెళ్ళిపోయినట్టు నీకేమైనా కలొచ్చిందా? ఏంటి కలలో కూడా అలా జరగదు. వాడొచ్చేవాడే అయితే నిన్నిక్కడి దాకా వచ్చేలా ఎందుకు చేస్తాడు? వచ్చిన దగ్గర నుంచి నీ శ్రేయస్సు కోరి నీకు చెబుతున్నది ఒక్కటే, వాణ్ణి మరిచిపో. వాడు నీకు చేసిన ద్రోహానికి నీ మెడలో తాళి తీసి వాడి మొహం మీద కొట్టి గౌరవప్రదమైన భవిష్యత్తు కోసం మీ నాన్న ఇంటి వైపు అడుగులు వేయి. రేపు కోర్టులో ఆ డ్రగ్స్కి సంబంధం ఉందని ఆ గగన్ పేరు చెప్పి నువ్వు బయటపడు. ఈ తాళి ఆ గగన్ ముఖం మీద కొట్టావని తెలిసిన మరుక్షణం మీ నాన్న ఉప్పొంగిపోతూ నిన్ను మీ ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. కాదు అని ఇలాగే మొండికేసి కూర్చున్నావనుకో, రేపు నువ్వు జైల్లో ఉంటావు. అడగకుండానే విడాకులు వచ్చేశాయని ఆ గగన్ కూడా హ్యాపీగా ఉంటాడు. ఆ హ్యాపీ కూడా ఆ గగన్కు ఎన్నాళ్ళో ఉండదు. సస్పెండ్ అయిన ఆ ఎస్పీ సూర్యగాడు మీ ఆయన్ని చంపేస్తానని కత్తి పట్టుకు తిరుగుతున్నాడంట కదా. పెంచుకున్న పొట్టేలుని అమ్మూరికి బలిచ్చినట్టు వాణ్ణి నేను బలిపాలి కదా. గ్యారంటీగా చంపేస్తాడు. సూర్యగాడు కూడా చాలా క్రైమ్ కేసులు డీల్ చేసుంటాడు కదా. అందులో ఏదో ఒక కేసును ఎగ్జాంపుల్గా తీసుకుని చంపేస్తాడన్నమాట. అప్పుడైనా నీ తాళి తెగుతుంది. కానీ తన మాట వినకుండా ఆ గగన్తోనే అడుగులు వేశావన్న కోపంతో మీ నాన్న నీ ఇంటిలో కూడా నీకు చోటివ్వడు. నువ్వే ఆలోచించుకో భూమి. నువ్వు తాళి తెంపి ఆ గగన్ ముఖం మీద కొడితే భవిష్యత్తు బంగారుమయం. అలా కాదని తాళే తెగితే నీ బ్రతుకంతా అయోమయం. ఇంతకు మించి నీకు చెప్పేవాళ్ళెవ్వరూ ఉండరు. ఆలోచించుకో మేడంజీ.